హాయ్ అండి అందరికీ. సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే పావు కేజీ అల్లాన్ని చెక్క అయితే తీసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని ఎండకు ఆరబెట్టుకోవాలి. తేమ అనేది అస్సలు ఉండకూడదు, ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా. పావు కేజీ అల్లానికి ఇక్కడ అర కేజీ చింతపండు అయితే తీసుకోవాలి. అల్లం చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలు తీసుకోవాలి. అర కేజీ కారం అయితే తీసుకున్నాము. ఇది అర కేజీ కొంచెం తక్కువ సాల్ట్ అయితే తీసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ బెల్లం కూడా కావాలనుకుంటే అర కేజీ తీసుకోవచ్చు, లేదంటే అర కేజీ కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడిని, ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని, ఒక 7-8 వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. ముందుగా చింతపండులోని వాటర్ అయితే వేసి చింతపండుని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ పచ్చడి అనేది మనం ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే మేము ఈ పల్లెటూరులోని సంవత్సరం పాటు నిల్వ అయితే పెట్టుకుంటాము ఈ పచ్చడిని ఒకేసారి. ఇక్కడ అల్లం అనేది చెక్కు తీసిన తర్వాత పావు కేజీ ఉండాలండి. చూస్తున్నారు కదా, చింతపండు అయితే దాదాపు సగానికి పైన ఉడికిపోయింది. దీంట్లోనే మనం కొలత తీసుకున్నాం కదా సాల్ట్, ఆ సాల్ట్ని అయితే వేసుకొని, సాల్ట్ కల్లుపు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకొని కల్లుపు మొత్తం కరిగేలాగా తిప్పుకోవాలండి. మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు కల్లుప్పే తీసుకోవాలి, సాల్ట్ తీసుకుంటే టేస్ట్ తేడా వస్తుంది. అదేవిధంగా కొలత కూడా కొంచెం తగ్గుతుంది. కల్లుప్పు మాత్రమే తీసుకోండి, పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఉడికేసరికి ఇంకా ఇటు సైడ్ అయితే ఆయిల్లోని మనం అల్లం తీసుకున్నాం కదా, అల్లంని సన్నగా తరుక్కొని వాటిని అయితే వేపుకోవాలి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అల్లం అయితే చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ రాకూడదు, అలానే మరీ పచ్చివాసన రాకుండా చక్కగా గలగల్లాడే వరకు వేయించుకుంటే అల్లంని సరిపోతుందండి. అల్లం మనం తిప్పుతుంటే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చే వరకు అయితే అల్లంని వేపుకోవాలి మనం. చూస్తున్నారు కదా, అల్లం ఇలా అయితే వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా అల్లం బాగా వేగిపోయిన తర్వాత వీటిని చూస్తున్నారు కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి తీసేసిన తర్వాత కూడా కలర్ అనేది వస్తుందన్నమాట. అల్లం అనేది ఎక్కువ అయితే వేయకూడదు, టేస్ట్ అనేది పోతుంది. అలానే తక్కువ వేగినా సరే పచ్చి వాసనలాగా ఉండి పచ్చడి అనేది అంత టేస్టీగా అయితే ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఇక సైడ్కి అయితే తీసి పెట్టుకొని సెకండ్ వాయి కూడా వేసేసుకోవాలి. మిగిలిన అల్లం కూడా ఇలానే ఫ్రై చేసి పక్కకైతే తీసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అల్లం మొత్తం అయితే వేయించేసుకోవటం అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి అల్లం అయితే తీసి పక్కనైతే ఉంచుకోవాలి. ఇది కాస్త చల్లార్చుకోవాలండి. అల్లం అనేది ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. బయట ఉంటే 6 మంత్స్ ఉంటుంది, లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయితే ఉంటుందండి. ఇంకా మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లోనే అది బాగా దగ్గరికి అయిన తర్వాత ఇలా మనం తీసుకున్న బెల్లాన్ని కూడా కొద్దిగా చిదుపుకొని వేసుకొని ఆ వేడికైతే కరిగిపోతూ ఉంటుంది బెల్లం అనేది. చూస్తున్నారు కదా, కొంతమంది ఎక్కువ స్వీట్ అయితే ఇష్టపడతారు, కొంతమంది కొంచెం తక్కువ స్వీట్ అయితే ఇష్టపడతారు. మీ టేస్ట్ తగ్గట్టు స్వీట్నెస్ని అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఈ విధంగా అల్లం ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో అల్లం వేగుతున్నప్పుడు, ఇలా మిక్సీ పడుతున్నప్పుడు. ఈ విధంగా పొడి అయిపోయింది కదా, ఈ పొడిని అయితే పక్కన ఉంచుకొని అదే మిక్సీ జార్లోని మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, వాటిని అయితే ఒలుచుకొని ఈ విధంగా అయితే కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను ఈ పచ్చడిని అయితే గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. ముందుగా చింతపండుని అయితే వేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనం ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి చింతపండుని ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకొని మిక్సీ జార్లో పట్టుకొని ఇంకా మెత్తగా వస్తుంది. గ్రైండర్లో ఎక్కువసేపు పడుతుంది ఉంటుంది. చూసినట్టు దీంట్లోనే తిరుగుతున్నప్పుడు కాస్త మెత్తగా అవుతున్నప్పుడు దీంట్లోనే మనం తీసుకున్నటువంటి 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మెంతిపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక అర్ధగంట పాటు తిప్పుకుంటే కాస్త దగ్గర అయితే పడుతుందండి. చింతపండు అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి కారం అయితే కొలతలోనే చెప్పాను కదా, అర కేజీ కారం అని, ఆ ½ కేజీ కారాన్ని కొద్దిగా అయితే వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే పట్టేస్తాయి రాళ్ళు అనేవి. కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట కారం అనేది.
చూస్తున్నారు కదా, పచ్చడి అయితే గట్టి పడిపోతుంది అనమాట. ఇంకా కారం అయితే చూస్తూ వేస్తూ కన్సిస్టెన్సీని వేసుకుంటూ ఉండాలి. కొద్ది కొద్దిగా ఒకేసారి అంతా వేయకండి, కలవదు, పైగా రాళ్ళు అనేవి పట్టుకుపోతాయి. మిక్సీ జార్లో వేసుకున్నా సరే అండి, చూసుకొని వేసుకోండి. ఇలా కారం మొత్తం వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ మనం పక్కన దంచి ఉంచుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయని కూడా మొత్తాన్ని యాడ్ చేసి మరొక పావు గంట పాటు ఇలా తిరగనివ్వాలండి. ఈ పచ్చడి అనేది కాస్త మెత్తపడింది అన్నప్పుడు నేనైతే తోడేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక రోజు పాటు ఉంచి ఆ తర్వాత తాలింపు పెట్టుకుంటే ఇంకా అంతే సింపుల్ అండ్ టేస్టీ అల్లం పచ్చడి రెడీ.